బంధం అనేది ఒక ఒప్పందం కాదు, అది ఓ అంగీకారం. జీవితాంతం ఒకరినొకరు మారుస్తూ కాకుండా అంగీకరిస్తూ ముందుకు సాగడమే నిజమైన దాంపత్యం. మంచి భార్య తన భర్తను దేవుడిలా భావిస్తుందంటే, మంచి భర్త తన భార్యను దేవతలా కాపాడుతాడు. ఆసక్తి ఉన్నప్పుడు ప్రేమ వ్యక్తపరచడం సులువు, కానీ బాధలో ఉన్నప్పటికీ ప్రేమతో నిలవడం, అదే నిజమైన భార్యాభర్తల బంధం. వార్తలతో బంధం బలపడదు. బాధల్లో ఎదురయ్యే అర్థం, నమ్మకం, సహనంతో బంధం దృఢమవుతుంది. తన జీవిత భాగస్వామి పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించే వ్యక్తి తన జీవితాన్ని గౌరవించని వ్యక్తితో సమానం. భర్తకు భార్య అంటే భరోసా, భార్యకు భర్త అంటే రక్షణ. ఈ రెండూ కలిసి జీవితాన్ని సంపూర్ణంగా చేస్తాయి. అర్థం చేసుకోవాలంటే సంతోషాల్లో కాదు, సందర్భాల్లో మాట్లాడే సమయంలోనే పరిజ్ఞానం పెరుగుతుంది. జీవితంలో సుఖం కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య నలుగురికి అర్థం కాని సాక్ష్యం దాచిపెట్టబడి ఉంటుంది. బంధంలో ప్రేమ ఉండడం ముఖ్యం కాదు, ప్రేమను ప్రతిరోజు నిలబెట్టే ప్రయత్నం ఉండాలి. భార్య లేదా భర్తను అభిమానంగా చూడడం కాదు, బాధ్యతగా చూసినప్పుడే జీవితంలో సంతృప్తి ఉంటుంది. ఒకరిపై మరొకరు ఆధారపడడం కాదు, ఒకరి బలహీనతతో మరొకరి బలం అవ్వడమే నిజమైన దాంపత్య జీవితం. తక్కువ మాటలు, ఎక్కువ అర్థం. భార్యాభర్తల మధ్య ఉండే మౌన సంభాషణలు ప్రపంచానికి తెలియకపోయిన హృదయాలను చేరుకుంటాయి. తప్పు చేయకపోవడం గొప్పతనం కాదు, చేసిన తప్పులను మన్నించి ప్రేమను మించిన బంధంగా మార్చుకోవడమే గొప్పతనం. బంధాన్ని నమ్మకం కాపాడుతుంది, ప్రేమ పెంచుతుంది, గౌరవం నిలబెడుతుంది. చాలామంది భర్తలు నేను చక్కగా సంపాదిస్తున్నాను అని గర్విస్తారు, కానీ భార్య మనశ్శాంతితో బతుకుతున్నదా అన్నది చూసే మనసు ఉండాలి. ప్రేమను చూపించడం ఒక కళ, దాన్ని అర్థం చేసుకోవడం మరో కళ. ఈ రెండూ ఉన్న భార్యాభర్తలు జీవితంలో గొప్ప జోడిగా నిలుస్తారు. మంచి భార్య అతని మదిలో శాంతి కలిగించేది, మంచి భర్త ఆమె హృదయంతో భద్రత నింపేవాడు. భర్త తప్పు చేసినప్పుడు భార్య ఓపికగా పరిగణిస్తే, భార్య అలసిపోయినప్పుడు భర్త ప్రేమగా ఆదరించాలి. ఇద్దరి మధ్య దూరం రావడానికి పెద్ద కారణాలు అవసరం ఉండవు, చిన్నపాటి గౌరవం లేకపోవడమే చాలు. భార్యకు భర్త అర్థం కావాలి, భర్తకు భార్య అవసరం అనిపించాలి. అప్పుడు మాత్రమే బంధం పరిపూర్ణమవుతుంది. ఒకరి ముఖంలో చిరునవ్వు చూసి ఇంకొకరి హృదయం నిండిపోతే అదే నిజమైన జీవిత బంధం. ఒకరిపై ప్రేమ పెరిగితే వాదనలు ఎక్కువ కావచ్చు, కానీ ఆ వాదన వెనుక ప్రేమ ఉంటే అది బంధాన్ని విడదీయదు, బలపరుస్తుంది.